రారా నా గాన గంధర్వ, రాత్రి నీ పాట అదిరిపోయిందిరా. ఇంతకీ అంజలి నీ పాట వినదా? నిన్ను పొగిడిందా? ఏంట్రా లోకల్ రింగ్ లాగా కుయ్ కుయ్ అంటావేంటి? ఎస్టీడీ రింగ్ లాగా కుయ్ కుయ్ అనాలి కదా. నన్ను పొగిడితే అలాగే చెప్పేవాడిని, కానీ పొగిడింది నన్ను కాదు, ఆ ప్రభుని. ప్రభునే? నువ్వు పాడితే ప్రభుని ఎందుకు పొగిడిందిరా? అది కాదు బాబాయ్, నేను తెలివి తక్కువగా డాబా మీద కూర్చొని పాడాను. అంత లోపల ఆ ప్రభు వచ్చి ఆ పాట తనే పాడినట్టు అంజలికి బిల్డప్ ఇచ్చేశాడు. ఓహో, అంటే నువ్వు ఉత్తిత్ నారాయణలాగా వెనక నిలబడి పాడుతుంటే వాడు ఉదిత్ నారాయణలాగా అంజలి ముందు బిల్డప్ ఇచ్చాడనమాట. శబాష్. మేడ మీద కూర్చుని పాడావా? అక్కడెందుకు పాడావురా? వాటర్ ట్యాంక్ లో దూరి పాడపోయావా? మంచం కింద నక్కి ముసుగేశ్వరి పాడపోయావా? పొరపాటు అయిపోయింది బాబాయ్. పొరపాటు అవటం కాదురా, నీకు పొరపాటు చేయటం అలవాటు అయిపోయిందిరా. అక్కడ ఆపు. ఎంత అయిందయ్యా? 40 రూపాయలు సార్. తీసుకో. వీడేంటి సరైన సమయానికి వచ్చాడు? ప్రశ్నయ్య ఇట్రా. అంజలిని నిన్ను కలపగల సత్తా ఉన్న శాలిటీ ఒకటి దిగిందిరా. వాడు అంజలికి స్వయానా మేనమామ. అడుగు చూడు. ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు బాబు. అలాగేనండి. రాంపండు రే. నమస్తే బాబాయ్, వస్తున్నా. అవునరా, చేతికి గౌన్లేంటి? అబ్బా, వీటిని గౌన్లు లంగాలు అనరు బాబాయ్, గ్లౌజులు అంటారు. ఏదోటి అంటారు, చేతికి వేసుకున్నావేంటి? ఏం చెప్పమంటావు బాబాయ్, నా బ్రతుకే ఒక అంతరంగాలు సీరియల్ అయిపోయింది. మా ఆఫీసుకి రావణాసురుడు లాంటి మేనేజర్ ఒకడు దిగాడు. అబ్బా, వాడు నా మీద పగబట్టి అడ్డమైన శిక్షలు వేస్తున్నాడు బాబాయ్. మేనేజరా? ఎడిడు మేనేజర్ కి నీకు పడదా? అస్సలు పడదు. నేను కరుణానిధి అయితే వాడు జయలలిత, నేను జార్జ్ బుష్ అయితే వాడు బిన్ లాడెన్. చిన్నప్పుడే నేను చదువు మానేసి చేతబడి నేర్చుకొని ఉంటే వాడి బతుకు కార్స్పారా చేసి ఉండేవాడిని. అబ్బా, వస్తా బాబాయ్. ఒరే సీనుగోయ్, నువ్వు సామాన్యుడు కాదురా రే. ఆఖరికి వీడితో కూడా లిటిగేషన్ పెట్టుకున్నావు అనమాట. ఏమిట్రా తమ్ముడు, చేతులకి ఇలా జరిగితే కనీసం మా కబురైనా చేయలేదు. ఏం చెయ్యమంటావు అక్క, ఇంటా బయట నాన్ స్టాప్ గా కొట్టుడే కొట్టుడు. వచ్చేసాడు. హాయ్ రాంపండ్ మాయా, జామ పండ్లో ఉండేవాడివి ఇలా అయిపోయావేంటి? అయ్యో, చేతులుగా గ్లౌజ్లేంటి? వాళ్ళ ఆవిడ కొరుకుంటుంది. మా ఆవిడ కనపడేలా కొరకదు బావా, పోలీసు దెబ్బల్లా కౌకు దెబ్బలు కొడుతుంది. అంతా మీ ఆవిడ టైపే. అయ్యో సారీరా, అసలు ఇంతకీ ఏం జరిగిందిరా? చెప్పాలంటే పలాస టు హైదరాబాద్ రైల్వే ట్రాక్ ఎంత పెద్ద స్టోరీ. మా ఆఫీసు కొత్తగా ఒక మేనేజర్ వచ్చి టైపు పేరుతో నన్ను నానా చిత్రహింసలు పెడుతున్నాడక్క. ఎవర్రా మేనేజరు? శ్రీనివాసపురం తొక్కేడని. వాడా? అదేనమ్మా, ఒకసారి వాడిని నేను కొట్టపోయాను. నువ్వు కొట్టబోయావా? లేదులే, కొట్టించుకున్నారు. అంటే నీకు వాడితో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఇంతకీ ఎక్కడున్నాడు వాడు? మన పక్కింట్లోనే. అంజలి, నన్ను క్షమించు. అర్థమైంది. అమ్మ అంజలి, వాడు నిన్నెప్పుడైనా ఓరగా కాని వంకరగా కాని చూశాడా? గుడ్ల గూబలాగా గుడ్లు మెట్టగరించి మరీ చూసేవాడు. తొర్రేడు, మా అంజలికి లైనేసి నా చేతే దాని పేరు 500 సార్లు టైపు కొట్టిస్తావా? రే, ఏంట్రా ఇవి? ఇది విస్కీ, ఇది సోడా. అది నాకు తెలుస్తూనే ఉంది. ఇలాంటివి నేను ఇష్టపడినని తెలుసు కూడా నువ్వు. సారీరా, ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, ఈ రోజు ఆగలేక. బాబు, ఈ విషయం ఆచార్య గారికి తెలిస్తే ఎంత గొడవ అవుతుందో తెలుసా నీకు? ముందు బాటిల్స్ బయట పారాయి. వాట్ నాన్ చేసి యు ఆర్ టాకింగ్? బంగారం లాంటి బాటిల్స్ బయట పారేయాల, కళ్ళు పేలిపోతాయి. యా, అంతగా అయితే ఈ ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి బయట పారేసుకోపో. అంకుల్, మీరు మందు తాగానయ్యా, తాగాను. ఏ తాగకూడదా? ఏమయ్యా, అసలు నువ్వు 10 రూమ్లోకి వచ్చి క్షణాలైంది. ఏనాడైనా నన్ను పిలిచి అంకుల్ ఈ కాఫీ తాగండి, ఈ మందు పీల్చండి, ఈ ముక్క పెంగండి అని నడితే అన్నావా? ఆ ప్రభుదేవ చూడవయ్యా, మర్యాద ఇచ్చాడు, మంచి నీళ్ళు ఇచ్చాడు, మందు కూడా పోయాడు. అది కాదు. నువ్వు ముందు ఆ బాటిల్స్ తీసుకెళ్ళి బయట పారేయ్. నేనా? ఎస్, నేను పారేను. పారేవా? పారేవా? సరే, నువ్వు గనక ఈ బాటిల్స్ బయట పారేయకపోతే నేనే ఏంటిది సామాన్లు. నీ సామాన్లు మూట కట్టేసి మొత్తం బయట పారేస్తానంతే. నేనే పారేస్తాను. తీసేయ్. ఇంకో పెగ్గు. ఏంటి నాన్న నువ్వు అనేది?
బుక్స్ గురించి చదువు మానేయాలా? అంజలి, నా దగ్గర ప్రస్తుతం అంత డబ్బు లేదు. అయినా ఒక్కొక్క పుస్తకం 1000 రూపాయలు తక్కువ లేదు. అందుకే ఆ రోజు నేను చదువు మానేమన్నాను. అయినా నా మాట వినకుండా ఆడెవరో సేవ్ లాస్ట్ పంపించాలంటే ఫీజు కట్టి జాయిన్ అయ్యావు. మీ అమ్మ కూడా తగుదనమ్మా నీకు వంత పడింది. ఇప్పుడు చూడు. అది కాదండి ఏం మాట్లాడకు, ఊరికే విసిగించకండి. అయ్యో, ఇడియట్. వీడికి ఇలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉందా? చిచి. పొద్దున వాడు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పాడే, నోర్మి అన్నాను. ఏవే అంజలి, ఏంటి డల్గా ఉన్నావు? మా నాన్నగారు నా చదువు కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనని ఖచ్చితంగా చెప్పేశారే. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? అదే అర్థం కావట్లేదు. మేడం, ఇక్కడ అంజలి గారు ఎవరు? నేనే. మీకు కొరియర్ వచ్చింది, సంతకం పెట్టండి. మీకోసం చిన్న కానుక, మీ శ్రేయోభిలాషి. ఏయ్, ఎవరి ఈ శ్రేయోభిలాషి? ఫ్రెండ్స్ కి గిఫ్ట్లు గ్రీటింగ్స్ పంపించే వాళ్ళని చూసాం, కానీ ఇతనేంటే ఏకంగా ఫీజులు కట్టి బుక్స్ పంపిస్తున్నాడు. అందమైన ఇవ్వడం కంటే అవసరమైన ఇవ్వడం గొప్ప విషయం కదే. ఎవరే ఆ శ్రేయోభిలాషి? మాకు చూపించవా? చూపించడానికి నాకు కూడా తెలీదే. ఆ మంచి మనిషిని చూడాలని నాకు కోరికగానే ఉంది. బాగుందిరా, చాలా బాగుంది. చాటుగా ఫీజులు కట్టావు, పుస్తకాలు పంపించావు. ఇంకే పోస్ట్లో మంగళసూత్రం కూడా పంపించాయి. అది ఎవరి చేత కట్టించుకొని లేచిపోద్ది. నువ్వు ఎస్టీడీ బుత్తులో కూర్చొని విషాద గీతాలు పాడుకుంది కానీ. బాబాయ్, లేకపోతే ఏంట్రా, ఎన్నాళ్ళు లేదా చాటుగా సాయం చేస్తావు? వెళ్ళిపోయి నీ మనసులో మాట చెప్పాయి. అంత ధైర్యం లేకే కదా బాబాయ్ ఈ కొరియర్ సర్వీస్ లో ప్రొసీడ్ అవుతున్నాను. పుస్తకాలు మట్టి మశానం అయితే కొరియర్ సర్వీస్ లో పంపించొచ్చురా, మనసు ఎలా పంపిస్తావు? అదే నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు, నీది అసలు బుర్ర అయితే అర్థం కావడానికి. డైరెక్ట్ డైలింగ్ లాగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఓ గిఫ్ట్ ఇచ్చి మనసులో మాట చెప్పేసాయి. కారణం లేకుండా గిఫ్ట్ ఇస్తే ఏం బాగుంటుంది బాబాయ్? కారణం ఎందుకు లేదమ్మా, ఉంది. రేపు అంజలి పుట్టినరోజురా. నిజంగానా? అవునరా, నీ మీద ఒట్టు. మంచి గిఫ్ట్ ఒకటి పట్టు, అంజలి చేతిలో పెట్టు. అలాగే బాబాయ్. ఒరే శ్రీనివాస్, మంచి అవకాశం చెడగొట్టుకోకురా. ఓకే. హ్యాపీ బర్త్డే టు అంజలి. శ్రీ Bye. My heart is beat. వావ్, హ్యాపీ బర్త్డే టు అంజలి. ఈరోజు అంజలి బర్త్డేనా? నాకు తెలియలేదే. స్వీట్ తీసుకో. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బ్యూటిఫుల్ ప్రభు, నా కోసం తెచ్చావా? నా బర్త్డే నీకెలా తెలుసు? ఇష్టమైన మనిషి గురించి ఇష్టమైన వివరాలు తెలుసుకోవడం ఏమంత కష్టం కాదులే అంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్. యు వెల్కమ్. రారా సీను. రే, ఈరోజు ఎంత గ్రేట్ అయినా తెలుసా? అంజలి బర్త్డే. రా రా రా, వచ్చి విషెస్ చెప్పు. రారా రా, ఇదిగో స్వీట్ తీసుకో. ఓ, గిఫ్ట్ తీసుకురాలేదని ఫీల్ అవుతున్నావా? పర్లేదురా, ఇది నువ్విచ్చింది అనుకో. ఏ అంజలి? గిఫ్ట్ ఇవ్వడానికైనా గ్రీటింగ్స్ చెప్పడానికైనా మనసులో అభిమానం ఉండాలి ప్రభు. నేను వస్తాను. Come on.
రే సారీరా, ఏదో క్యాషువల్గా గిఫ్ట్ కనిపిస్తే చేతిలోకి తీసుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా అంజలి వచ్చింది, ఇచ్చేసాను. ఫీల్ అయ్యావా? ఫీల్ అవుతున్నాను రా. నీలాంటి వాడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా డబ్బు వాడుకున్నావు, నా మంచితనాన్ని వాడుకున్నావు. కానీ ఈరోజు నా మనసుతోనే ఆడుకున్నావు కదరా. ఎక్కడో ఓసారి ఫ్రెండ్షిప్ గురించి ఓ కొటేషన్ చదివాను. ప్రపంచమంతా ఏకమై నిన్ను వెలేసినప్పుడు నీ వైపు నిలబడేవాడే నిజమైన స్నేహితుడు అని. కానీ నిన్ను చూస్తుంటే స్వార్థానికి స్నేహాన్ని వాడుకునేవాడే నా స్నేహితుడంటే అని అనిపిస్తుందిరా.